ఎల్నినోపై కనీస అవగాహన లేకుండా ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. అమెరికాలో చదువుకొని 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు కనీసం ప్రపంచ వాతావరణ మార్పులు ఎల్నినో ప్రభావంపై అవగాహన లేదా అని ప్రశ్నించారు. హన్మకొండలో ఎన్పీడీసీఎల్ 56 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాజకీయాల కోసం కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని భట్టి మండిపడ్డారు. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాట్లాడారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మరి మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వెస్ట్ పాసిఫిక్ ఓషన్లో ఉత్పన్నమైనటువంటి ఈ ఎల్నినో ప్రభావం ఇది ఇక్కడ నుంచి చూస్తే, తెలంగాణ నుంచి చూస్తే 4000 నుంచి 5000 కిలోమీటర్లు దూరం ఉంటుంది. మరి 4000 నుంచి 5000 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మా ఎవరికి తెలియకుండా లేదా ఆయన తెలియకుండా రాత్రిపూట అక్కడ ప్రయాణం చేసి అక్కడ వేడి పుట్టించి దాని ప్రభావం అంతా తీసుకొచ్చి తెలంగాణ మీద పడేటట్టు చేశాడా, లేకపోతే ఇంకేమైనా చేశారా? నాకేం అర్థం కాలే ఆయన స్టేట్మెంట్. దుర్మార్గమైనటువంటి ఆలోచనలు బంద్ చేయండి. లేని ఉన్నట్టుగా, ఉన్నాయి లేనట్టుగా అబద్దాల ప్రచారం మానుకోండి.